హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ ఇద్దరు మిత్రులు. ఒక ఊళ్ళో రత్తయ్య, రమణయ్య అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. ఇద్దరికీ నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఇద్దరూ చిన్నతనం నుంచి కలిసికట్టుగా ఒకే కొంపలో ఉండేవాళ్ళు. వాళ్లకు ఒక పని అంటూ లేదు. బుద్ధి పుట్టినప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మి దానితో పొట్ట పోసుకునేవారు. బద్ధకం పుట్టినప్పుడు ఎవరి పెరట్లోంచి అయినా ఏ అరటిగెల దొంగిలించుకుపోయి అమ్ముకునేవాళ్ళు. రత్తయ్య అనే వాడి దగ్గర వాడి తాతల కాలం నాటి సొట్టలు పడిన వెండి కంచం ఒకటి ఉన్నది. రమణయ్య దగ్గర ఒక పాతకాలపు నులక మంచం ఉన్నది. ఇద్దరూ ఆ వెండి కంచంలో తిని ఆ నులక మంచం మీద పడుకునేవాళ్ళు. ఒక వానాకాలం నాటి రాత్రి జోరున వర్షం కురుస్తుండగా మిత్రులిద్దరూ వెండి కంచంలో భోజనం చేసి మంచం మీద కూర్చున్నారు. రత్తయ్య వాటాలో కొంత అన్నం మిగిలిపోయింది. రమణయ్య వాటాలో కొద్దిగా కూర మిగిలింది. రేపు పొద్దున్న తినవచ్చులెమ్మనుకుని వాటి మీద ఆకు కప్పారు. రత్తయ్య తమ దుస్థితికి చింతిస్తూ, ఎంతకాలం మనం ఇలా జీవితం గడుపుతాం? రేపు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళాలని ఎలా పోషిస్తాం అన్నాడు. దానికి రమణయ్య, ఇలాంటి వర్షపు రాత్రి ఏ మహానుభావుడో తలుపు తట్టి రాత్రికి తలదాచుకుని ఆశ్రయం ఇచ్చిన వారికి ఎంతో మేలు చేసిపోయినట్టుగా ఎన్నో కథలు విన్నాం. కానీ ఏ కారణం వల్లనో తెలియదు, మన దరిద్ర కొంపకు ఏ మహానుభావుడు రాడు అన్నాడు విచారంగా. విచారించి ఏం లాభం? అర్ధరాత్రి కావస్తున్నది, పడుకుందాం అన్నాడు రత్తయ్య. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. రత్తయ్య వెళ్ళి తలుపు తీశాడు. బయట కాషాయ వస్త్రాలు ధరించిన ఒక ముసలివాడు చలికి వణుకుతూ అతడికి కనిపించాడు. రత్తయ్య వాడితో కోపంగా, ఎవడివయ్యా నువ్వు? ఇంత రాత్రివేళ మీ తాత కట్టించిన ఇల్లన్నట్టు తలుపు తట్టావే అన్నాడు. ముసలి సాధువును, ఆకలి దహించుకుపోతున్నది, ఈ పూట ఇక్కడ ఉండనీయండి అన్నాడు సాధువు దీనంగా. ఈ మాట వింటూనే రమణయ్య లేచి వచ్చి, రండి స్వామి, మీ రాకతో మా ఇల్లు పావనమైంది. కానీ ఈ పూట అన్నంలోకి కూర మాత్రమే ఉన్నది అంటూ ముసలివాణ్ణి లోనికి ఆహ్వానించాడు. సాధువు వాత్సల్యపూర్వకంగా నవ్వి, కాలే కడుపుకు మండే బూడిద చాలు బిడ్డా, నీ మనసు దొడ్డది అంటూ లోపలికి వచ్చి రమణయ్య పెట్టిన అన్నము కూర తృప్తిగా తిన్నాడు. తర్వాత సాధువు రమణయ్యతో, నా ప్రాణం నిలబెట్టావు బిడ్డా, నీ వస్తువు ఏదైనా చూపించు, దానికి అద్భుతమైన శక్తినిచ్చి నా దారిన నేను పోతాను అన్నాడు. ఈ నులక మంచం నాదే స్వామి అన్నాడు రమణయ్య. సాధువు తన చేతుల తడి మంచం మీద విదిలించి, ఓ బిడ్డా, ఇక నీకు బెంగలేదు. నువ్వు ఈ నులక మంచం మీద పడుకుని కాసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నావంటే ఎక్కడెక్కడి నిధి నిక్షేపాలు నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. సుఖపడు అన్నాడు రమణయ్యతో. ఈ మాటలు వినగానే రత్తయ్యకు రమణయ్య మీద ఎక్కడలేని అసూయ పుట్టుకు వచ్చింది. వెంటనే వాడు, అన్యాయం స్వామి, మీరు తిన్నది నేను మిగిల్చిన అన్నం, వాడిది కూర మాత్రమే. అందుచేత మీరు అనుగ్రహించిన దాంట్లో 3 వంతులు నాకే రావాలి. అదీగాక నులక మంచం నాది, వీడు దురాశతో అది తనది అంటున్నాడు అని అబద్ధమాడాడు. ఈ మాటకు రమణయ్యకు మండిపోయింది. ఇద్దరూ ఆ మంచం తనదంటే తనదని రెట్టించుకుని చివరకు కలియబడ్డారు. సాధువు వాళ్ళిద్దరినీ విడదీసి, మీరు ఇట్లా పోట్లాడుకోవడం బాగోలేదు బిడ్డల్లారా, ఈ మంచం మీద ఇద్దరూ పడుకుని చూడండి, ఎవరి కళ్ళకు నే చెప్పిన నిధి నిక్షేపాలు కనిపిస్తే వారిదే ఆ మంచం అన్నాడు. మిత్రులిద్దరూ మంచం మీద పడుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నారు. ఎంతసేపటికి వాళ్లకు ఏ నిధి నిక్షేపమూ కనబడలేదు. చివరికి ప్రాణం విసిగి వాళ్ళు కూడబలుక్కున్నట్టుగా ఒకేసారి కళ్ళు తెరిచి చూసేసరికి సాధువు లేడు, వెండి కంచం కూడా లేదు. ఇదండి ఇద్దరు మిత్రులు అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. దొంగ బుద్ధి అనే కథ విందాం. మహేంద్రవర్మ అనే రాజు ఏలే రాజ్యంలో ఒకప్పుడు దొంగల బాధ చాలా ఎక్కువైంది. రాజు దొంగలను పట్టటానికి గట్టి ప్రయత్నం చేసి చాలామంది దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాడు. అయినా దేశంలో దొంగతనాలు పూర్తిగా పోలేదు. రంగడు అనే గజదొంగ రాజును లక్ష్యపెట్టక తన మానాన తాను దొంగతనాలు చేస్తూ వచ్చాడు.
ఇలా ఉండగా రాజు వద్దకు ఒక ముని వచ్చాడు. మునులంటే భక్తి కావటం చేత రాజు ఆ మునిని గౌరవించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి తన దేశంలో దొంగల బాధను గురించి చెప్పాడు. రాజా, ఈ దేశంలో రంగడు అనే గజదొంగ ఉన్నాడు. వాణ్ణి పట్టుకుంటే దేశానికి దొంగల బాధ పూర్తిగా పోతుంది అన్నాడు ముని. రాజు మునిని కొన్ని రోజుల పాటు తమ అతిథిగా ఉండమని కోరాడు. ముని సరేనన్నాడు. ఆ తర్వాత 3 రోజులు వరుసగా రాజుగారి ఖజానాలోనే దొంగతనం జరిగింది. రాజు ఈ సంగతి మునికి చెప్పాడు. రాజా, ఇది ఆ రంగడి పనే. ఆ రంగడు వచ్చి క్షమాపణ చెప్పుకుంటే మంచి బహుమానం ఇస్తానని చాటింపు వేయించు. ఆ తర్వాత నీకు వాడి బాధ ఉండదు అన్నాడు ముని. రాజు అలాగే చాటింపు వేయించాడు. మర్నాడు ముని రాజుగారి కొలువుకు వచ్చి, మహారాజా, క్షమించండి. మీ ఖజానాలో నేనే దొంగతనం చేశాను. నేనే రంగణ్ణి. మారువేషం వేసుకుని మీ వద్దకు వచ్చాను అంటూ తన వేషం విప్పేశాడు. ఇది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రంగడి తెలివి ఆయనకు అద్భుతమనిపించింది. చాటింపు వేసిన ప్రకారం రాజు రంగడికి బహుమానం ఇయ్యటమే గాక వాడికి మరొక పని కల్పించే ఉద్దేశంతో వాడికి చిన్న ఉద్యోగం కూడా ఇచ్చాడు. కొన్నాళ్లు గడిచినాక రాజు రంగడికి ఒక ఉత్తరం ఇచ్చి, దీన్ని మన పొరుగురాజు జయసింహుడికి ఇచ్చి సమాధానం తీసుకురా అన్నాడు. రంగడు సరేనని గుర్రం ఎక్కి పొరుగు దేశానికి బయలుదేరాడు. దారిలో అడవి వచ్చింది. రంగడు ఆ అడవి గుండా వెళుతుండగా దారిలో ఒక ముసలివాడు కనిపించి రంగణ్ణి ఆగమని కోరాడు. రంగడు ఆగాడు. అయ్యా, మీరు ఏ ఊరు వెళుతున్నారు అని ముసలివాడు అడిగాడు. పక్క రాజ్యానికి అని రంగడు చెప్పాడు. అయ్యా, నన్ను కూడా మీతోబాటు గుర్రం మీద తీసుకుపోండి. నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు ముసలివాడు. అక్కడ నీకేం పని అని రంగడు అడిగాడు. నేను పేదవాణ్ణి. ఎంతో కాలంగా కూడబెట్టిన డబ్బుతో నా కూతురి పెళ్లికి నగా నట్రా కొనాలి అన్నాడు ముసలివాడు. రంగడు వెంటనే కత్తి పైకి తీసి, చాలే, ఆ డబ్బు నాకు ఇచ్చేసి ఇంటికి పో అన్నాడు ముసలివాడితో. మరి క్షణమే పొదల చాటు నుంచి రాజభటులు వచ్చి రంగణ్ణి పట్టుకున్నారు. రాజభటులు వాణ్ణి రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు వాడితో, నువ్వు దొంగతనాలు మానేశావు గాని నీ దొంగ బుద్ధి మారిందో లేదో తెలుసుకునేటందుకు ఇలా చేశాను. నీ దొంగ బుద్ధి మారలేదు. నువ్వు యావజ్జీవం కారాగృహంలోనే ఉండు అన్నాడు. ఇదండి దొంగ బుద్ధి అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.